ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ ఎన్నికల సందర్భంలో గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపింది నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యమాన్ని నడిపింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చేటప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా సరే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఉపాధి అవకాశాలు పెరగడానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించిన తర్వాత అలాంటి పోరాటాలకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది నిరుద్యోగులని. మేము అధికారంలోకి వస్తే ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రాహుల్ గాంధీ వచ్చి కూడా ఇక్కడ మాట్లాడిపోయాడు అశోక్ నగర్ లో నిరుద్యోగుల దగ్గరికి వచ్చి. ప్రియాంక గాంధీ ద్వారా చెప్పించారు యువజన రంగం మీద యూత్ మీద ఎలాంటి పద్ధతుల్లో అమలు చేస్తామని యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. మరి ఏమైంది? ఎందుకు భర్తీ చేయడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద ఎందుకు నిలబడట్లేదు? ఒకవేళ ఆ రకంగా ఉద్యోగాలు భర్తీ చేయబోయే గతంలో ఉన్న కేసీఆర్ కు నీకు తేడా ఏం లేదు కదా. వాళ్ళు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు, నీవు కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? రాష్ట్రంలో బడ్జెట్ లేదు, అందుకే మీరు ఇంట్లో ఆగి సచ్చినా పర్వాలేదని చెప్పి మాట్లాడుతున్నాడు అహంకారం పూర్తో. అలాంటి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు కాబట్టి నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు వచ్చారు. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట వాగ్దానాన్ని అమలు చేస్తాడనేటటువంటిది కనపడట్లేదు. ఉద్యమించకపోతే పోరాడకపోతే మళ్ళీ 2.5 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది, మళ్ళీ మోసపోతామని నిరుద్యోగులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తే అరెస్టులకు పాల్పడుతున్నారు, పోలీసులతోనే నిర్బంధాన్ని పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయకుండా అణిచివేసేటటువంటి పద్ధతిని అనుసరిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఈ సందర్భంగా ఖాళీ పోస్టులంతా కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మహాధరణ కార్యక్రమాన్ని ఇక్కడ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాం. అట్లా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఆయన చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోడీ అధికారంలోకి వచ్చాడు. 12 సంవత్సరాలు అయింది. 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా? 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, లక్షల ఉద్యోగాలు పీకేస్తున్నాడు మోడీ. ఉద్యోగాలు తొలగించడానికా నువ్వు ప్రధానమంత్రివి? ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి వాగ్దానం అమలు చేయకుండా ఉంటే నువ్వు ప్రధానమంత్రిగా ఉండే అర్హత నీకెక్కడిది? అందుకే నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే మన న్యాయమూర్తి నిరుద్యోగులంతా కూడా వ్యంగ్యం చేస్తూ మాట్లాడినటువంటి నేపథ్యంలో మొత్తం దేశంలో ఉండేటటువంటి యువతంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీరు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థను పనికి రాకుండా చేస్తున్నారు. న్యాయ వ్యవస్థనంతా కూడా తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఇచ్చే ధోరణులు అనుసరిస్తా ఉన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం లేదు ప్రజలకు. అట్లాగే నిరుద్యోగులని మోసం చేస్తున్నారు. నీట్ పరీక్ష లీకేజ్ అయినా సరే కనీసం చర్యలు తీసుకోవడం లేదు, మంత్రి రాజీనామా చేయడం లేదు, బాధ్యత వహించడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ ఉద్యమం జరుగుతుంది. అట్లాగే సోనం గారు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. దేశవ్యాప్తంగా యువతంతా కూడా ఈ రోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఉద్యోగాలు రావు, రాష్ట్రంలో ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వస్తారు. మన తల్లిదండ్రులందరూ కూడా కష్టపడి బిడ్డల్ని చదివిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఈ అణగారినటువంటి తరగతుల నుంచి కుటుంబాల నుంచి చదువుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, అట్లాగే అన్ని కులాల్లోని పేదలు చదువుకున్నటువంటి సంఖ్య పెరుగుతుంది. అట్లాగే అణగారినటువంటి తరగతిలో తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు డిగ్రీలు, పీజీలు చేస్తున్నారు, వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం రావాలా, వాళ్ళు కూడా నలుగురిలో తెల్ల బట్టలు వేసుకొని తిరగాలా, ఒక చిన్న ఇల్లు ఉండాలా, ఉద్యోగం ఉండాలా, వాళ్ళ భార్య పిల్లలు మంచిగా బ్రతకాలా, మాలాగా ఎట్టి పని చేయకూడదు, మాలాగా మట్టి పని చేయకూడదు, మాలాగా రోడ్డు ఊడ్చే పని చేయకూడదు, మాలాంటి బతుకులంటే ఇట్లా అయిపోయినాయి, వాళ్ళు చదువుకుంటే మంచి భవిష్యత్తు వస్తుందని కష్టపడి చదివిస్తున్నారు. పొట్ట మార్చుకొని చదివిస్తున్నారు, కూలీ పనులు పోయి చదివిస్తున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పంపించి చదివిస్తున్నారు. మరి డిగ్రీలు చదివిన తర్వాత, పీజీలు చేసిన తర్వాత, అనేక కోచింగ్లు తీసుకున్న తర్వాత ఉద్యోగాలు రావడం లేదు. ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్లంతా కూడా అప్పులు తీసుకొచ్చి ఇక్కడ చదువుతున్నారు. 5 రూపాయల భోజనం చేసి తినుకుంటే చదువుతున్నారు పిల్లలంతా కూడా నిరుద్యోగులు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని చదివించారు కదా, ఉద్యోగం వస్తే మేము కూడా వాళ్ళని బాగా చూసుకోవచ్చు కదా, కనీసం వాళ్ళకి కొంత రోజులైనా మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు, దొరకడం లేదు ఉద్యోగాలు. 5 రూపాయల భోజనం తీసుకొని ఇక్కడ కోచింగ్ల కోసం పెరిగితే ఉద్యోగాలు ఏమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడట్లేదు, ఇంటిని దాగమంటున్నాడు. అక్కడ మోడీ ఏమో పకోడీలు అమ్ముకోండి, సమోసాలు అమ్ముకోండి అంటున్నాడు. మీరు ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉండేటటువంటి పద్ధతులు అధికారులకు వస్తే ఆ ప్రభుత్వాలు మనకు అవసరమా? ఆ ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు తీర్చేటట్టుగానే ఉన్నాయా? ఆ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్య పరిష్కరించేటటువంటి వైఖరి కొనసాగుతుందా? అందుకనే ఈ రోజు తల్లిదండ్రులు గాని నిరుద్యోగులు గాని ఈ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని అరెస్టు చేసి అణిచివేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటున్న నేపథ్యంలో సిపిఎం పార్టీ కూడా ఈ కార్యక్రమానికి పూనుకున్నది. నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన పోరాటాలకు పూర్తిగా మద్దతు ఇవ్వడానికే సిపిఎం పార్టీ పూనుకున్నది. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పోరాటాలు జరుగుతున్నటువంటి దగ్గర నిరసనకు మద్దతు ఇచ్చి కూడా వచ్చాం. కానీ కేవలం నిరుద్యోగులు చేస్తున్నటువంటి మద్దతుకే ఇవ్వడమే పరిమితం కాకూడదు. సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాల మెడలు వంచి ఈ ఉద్యోగాల సాధన కోసం జరిగే పోరాటంలో మనం ప్రత్యక్షంగా పాల్గొనాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధర్నా కార్యక్రమం తర్వాత నిరుద్యోగులందరితో కూడా ఈ నిరుద్యోగ జేఏసీలతో నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా సిపిఎం పార్టీ కృషి చేస్తుంది. అట్లాగే వాళ్ళు చేసే పోరాటాలకు మద్దతు ఇస్తాం, ఐక్య పోరాటాల కోసం కృషి చేస్తాం. కేవలం ఈ రోజు హైదరాబాద్ లో ధర్నాకి ఇది పరిమితం కాదు. జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆగస్టు నెలలో నిరుద్యోగుల ధూమ్ధాం లాంటి కార్యక్రమాలు జరుపుతాం. కలిసి వచ్చేటటువంటి శక్తులంతా కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిరుద్యోగులందరూ కూడా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాయ మాటలకు విని ఓట్లేసి అధికారంలోకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం దిగి ఆ ప్రభుత్వం వచ్చినా మన సమస్యలు పరిష్కారం జరగడం లేదు. ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగడం లేదు. అమలు జరగాలంటే ఇక మాయ మాటలతో కుదరదు. ప్రత్యక్షంగా పోరాటంలోకి రావాలా, ఉద్యమాల్లోకి రావాలా. ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసేటట్టుగా కార్యక్రమం ఉండాలా. మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఆందోళన పోరాట కార్యక్రమానికి మనం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అక్కడ మోడీ విషయంలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించింది కూడా అది. మోడీ సంగతి అయితే ఇక మొత్తం దేశంలోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు కదా. కనీసం ఉపాధి కూలీలకు కూడా బతకడానికి అవకాశం లేకుండా అక్కడ డబ్బులు తగ్గించేస్తున్నాడు. ఉపాధి కూలీ పనులకు కూడా నిధులు కేటాయించడం లేదు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. మొత్తం దేశ వ్యాప్తంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటన్నిటిని కప్పి పెట్టడానికే మొత్తం మాద రాజకీయాలను ముందుకు తీసుకొస్తున్నారు. అలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు గద్దె దించడం కోసం నిరుద్యోగులు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ప్రభుత్వం గద్దె దిగకుండా దేశంలో కనీస హక్కులు గాని, ప్రజాస్వామిక హక్కులు గాని, లౌకిక భావాలు గాని, సామాజిక న్యాయం గాని, పేదల హక్కులు గాని నిలబడేటటువంటి అవకాశం లేదు. అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం పోరాటం జరపాలా. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి, ఉద్యోగాలు భర్తీ చేయండి. యువత కోసం ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో భాగంగా వాళ్ళకంతా కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలంతా కూడా కార్పొరేషన్లకు రుణాలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కూడా రుణాల కోసం పెట్టుకున్నారు. కానీ పైసా ఇవ్వడం లేదు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు. నీ ఉద్యోగం ఇవ్వవు, ఉపాధి అవకాశం కల్పించవు. అక్కడ సంక్షేమ పథకాల ద్వారా ఏదైనా డబ్బులు వస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుందామంటే వాటికి నిధులు ఇవ్వవు. ఈ రకంగా మొత్తం పేద ప్రజలంతా కూడా ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది ప్రభుత్వం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలా. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటన్నిటి మీద నోటిఫికేషన్స్ వేయాలా. 20,000 కానిస్టేబుల్ పోస్టులంతా కూడా వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. అలాంటి పద్ధతుల్లో ప్రభుత్వం పూనుకోకపోతే సిపిఎం పార్టీ ఇప్పటికే అనేక రూపాల్లో ఈ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నటువంటి మనం ప్రత్యక్షంగా కూడా ఈ సమస్య పరిష్కారం కోసం పోరాటానికి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని జిల్లాల్లో యువతనంతా కూడా, యువజన సంఘాలనంతా కూడా కదిలిచ్చి ఇలాంటి ఉద్యమాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇండ్ల కోసం పోరాటాలు చేస్తున్నారు.
అట్లాగే కార్మికులు కనీస వేతనం కోసం పోరాడుతున్నారు. ఉపాధి కూలీలు వాళ్ళ హక్కుల కోసం పని కల్పించడానికి నిధులు పెంచమని పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పోరాటాలన్నింటిలో కూడా ప్రజల యొక్క పక్షాన నిలబడి పోరాడి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పేటటువంటి మాటలు ఒకటి ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా విస్మరిస్తున్నటువంటి చరిత్ర మన కనబడుతూనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అది, అంతకుముందు బీఆర్ఎస్ అది, పైన ఉన్న బీజేపీ అది. అందుకే రాజకీయాలు కూడా అర్థం చేసుకోవాలా, రాజకీయాలు కూడా పరిశీలించాలా. ఎవరు నిజంగా పేద ప్రజల పక్షాన, ఎవరు నిరుద్యోగుల పక్షాన, ఎవరు అణగారినటువంటి తరగతుల పక్షాన, ఎవరు కార్మికులు కూలీలు కష్ట జీవుల పక్షాన నిలబడతారనేటటువంటి విషయాన్ని, వాళ్ళ హక్కుల కోసం పోరాడతారని చెప్పి విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎవరైతే దోపిడీ చేస్తారో, ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే మాయమాటలు చెప్తారో, ఎవరైతే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మన హక్కుల్ని కాలు రాసేటటువంటి వైఖరి అనుసరిస్తారో అలాంటి పార్టీలకి ఓట్లేసి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకంతా యువత అండగా నిలబడి వాళ్ళని అధికారంలో తెచ్చిన తర్వాత వాళ్ళు మన నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే రాజకీయాలు కూడా అర్థం చేసుకోవాలా. ఎవరు పేద పక్షాల, శ్రామిక వర్గాల పక్షాన, నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున, పేదవాళ్ల తరఫున నిలబడి పోరాడతారు, వాళ్ళ విముక్తి కోసం జరిగేటటువంటి ఉద్యమాలకు ఎవరు అంకితమై ఉన్నారని రాజకీయాలను అర్థం చేసుకోకపోతే మళ్ళీ మోసపోతాం. మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ సరిగ్గా అమలు చేయట్లేదు కదని బీఆర్ఎస్ మళ్ళీ ముందుకు వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయలేదు కదని మళ్ళీ కాంగ్రెస్ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏ జెండాలంతా కూడా వేరువేరు కనబడతాయి, నాయకులు వేరువేరు కనబడతారు, మాటలు కూడా వేరువేరుగా కనబడతాయి. కానీ వీళ్ళందరూ కూడా మనందరికి కూడా ఈ శ్రామిక వర్గానికి, నిరుద్యోగులకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించేటటువంటి వాళ్ళు. కేవలం ధనిక వర్గాలకు, దోపిడి వర్గాలకు, కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ సంస్థలకు, దోపిడి దొంగలకు అనుకూలంగా ఉండేటటువంటి రాజకీయాలు అవి. ఆ రాజకీయాల్ని నమ్మి వాళ్ళకే ఓట్లేసి, వాళ్ళకే అధికారం ఇచ్చి, వాళ్ళకే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసి మన సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటున్నాం, ఉద్యోగాలు రావాలనుకుంటున్నాం, ఇల్లు కావాలంటున్నాం, లేదా ఉపాధి కావాలని చెప్పి అడుగుతున్నాం, లేదా సంక్షేమ పథకాలు కావాలని చెప్పి అడుగుతున్నాం. ఎవరైతే మోసం చేస్తాడో, అధికారంలోకి వచ్చి మనల్ని అణచివేస్తాడో అలాంటి వాళ్ళకి ఓట్లేసి అధికారంకి ఇచ్చిన తర్వాత మన సమస్యలు పరిష్కారం కావని ఈ మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 సంవత్సరాల్లో మనకు అర్థమవుతుంది అది. అందుకే ఈ రాజకీయాలను కూడా అర్థం చేసుకోవాలి. సరైనటువంటి రాజకీయాన్ని మనం ముందుకు తీసుకోకపోతే ఇది ఎంతకాలమైనా జరుగుతుంది, ఎంతకాలమైనా ఈ మోసాలు జరుగుతాయి, ఎంతకాలమైనా ఇలాంటి పేదరికం ఉంటుంది. పేదరికం ఉన్నందుకే కదా ఉద్యోగం కోసం అడుగుతున్నది. మనకు కూడా ఒక 100 ఎకరాల భూమి ఉంటే ఉద్యోగాలు ఎందుకు అడుగుతాం? రేవంత్ రెడ్డి గారు వచ్చి మా ఇంటి దగ్గర జీతం చేయి అంటాం కదా. మనకు ఒక 100 ఎకరాలు ఉంటే మోడీని కూడా వచ్చి మా ఇంటి పక్కల పకోడీలు అమ్ముకోమని చెప్పి అంటాం కదా. మనకు కూడా ఆస్తులు ఉంటే మనకి ఆస్తి లేదు, భూమి లేదు, సంపద లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, ఎట్టి బతుకులు బతుకుతున్నాం. ఆటో మీద ఆటో డ్రైవర్లుగా, అడ్డ మీద కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా, గ్రామాల్లో పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఉపాధి కూలీలుగా మారుతుంటే ఈ ప్రభుత్వాలంతా కూడా ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉంటే వీళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా, వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడకుండా మనం ఎంతకాలమైనా సరే ఇలాంటి పద్ధతుల్లో పోరాటం జరగకపోతే మన విముక్తి అనేది సాధ్యం కాదు. అలాంటి పోరాటాలకు మనం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనం ఈ రకంగా ఉండాలా? ఎందుకు నిరుద్యోగులుగా ఉండాలా? ఎందుకు కూలీ వాళ్ళుగా ఉండాలా? ఎందుకు రోడ్ల మీద మనం బ్రతికే వాళ్ళుగా ఉండాలా? 5 రూపాయల భోజనం కోసం ఎందుకు చూసేటటువంటి వాళ్ళే ఉండాలి మనం? ఇదంతా కూడా ఈ దోపిడీ వర్గాలు అనుసరిస్తున్న విధానాలే కాదా? వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లనే కదా మనం పేదవాళ్ళం అయ్యాం, మన కూలీలు అయ్యాం. మన తల్లిదండ్రులు ఆ రకమైనటువంటి కూలే, మన తాత కూలే, మన తండ్రి కూలే, మన తండ్రి కూలే, మనము కూలే, మన కొడుకు కూలే, మన మనమడు కూలే, మన ముని మనమడు కూడా కూలే. ఏం బతుకులేవి? ఎందుకోసం బతకాలి మనం? ఎంతకాలం బతకాలి ఇట్లా? ఎంతకాలం కూలీలుగా, పేదవాళ్ళుగా, ఇల్లు లేని వాళ్ళుగా, భూమి లేని వాళ్ళుగా, ఉద్యోగం లేనటువంటి వాళ్ళుగా, అనగానటువంటి తరగతులుగా, అంటరాని వాళ్ళుగా, కులం తక్కువ వాళ్ళుగా ఎంతకాలం బతకాలి మనం ఈ రకంగా? ఇలాంటి బతుకులు బతకడానికైనా మనం పుట్టింది, ఈ రకమైనటువంటి పద్ధతుల మీద అనుభవించడానికైనా మనం పుట్టినటువంటిది. అందుకే ఆలోచించాలా, రాజకీయాలను ఆలోచించాలా. మన భవిష్యత్తు మారాలంటే, మన జీవితాలు మారాలంటే ఈ తిరుగుబాటు తప్పదు. ఈ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, అనగానటువంటి తరగతులకు వ్యతిరేకంగా తరతరాల
సంవత్సరాలుగా మనకి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వాలకు, ఆ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడకపోతే మళ్ళీ భవిష్యత్తు ఇదే ఉంటుంది. మళ్ళీ మన తల్లిదండ్రులు కూడా, మన పిల్లలు కూడా అదే భవిష్యత్తు ఉంటుంది. మన వాళ్ళు పంచగట్టుకున్నటువంటి కూలీలు అవుతారు, మనం ప్యాంట్ వేసుకొని తిరిగే కూలీలుగా ఉంటాం తప్ప ఇంకొకటి ఏం లేదు. అలాంటి బతకడానికి అంతా కూడా కారణం వీళ్ళు అన్నప్పుడు ఆ విధానాలను అర్థం చేసుకొని దానికి వ్యతిరేకంగా నిలబడకపోతే మనకు జీవితంలో అర్థమే లేనటువంటి విషయాలు అవుతాయి. అందుకని మనం రాజకీయాలను కూడా ఆలోచించమని చెప్పి అంటున్నాం. ఒక ఉద్యోగ సమస్య పరిష్కరించుకోవడం ఒక పోరాటమే కాదు, మొత్తం రాష్ట్రంలోనే ఉండేటటువంటి, దేశంలో ఉండేటటువంటి అన్ని సమస్యల మీద యువత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇలాంటి పోరాటాలు ముందుకు వస్తాయి కాబట్టి, కమ్యూనిస్టులు ఇలాంటి ఉద్యమాలు ముందుకు వస్తాయి కాబట్టి కమ్యూనిస్టుల్ని బలహీనపరచాలంటటువంటి విధానాలు అనుసరిస్తున్నారు. అలాగే ఈ మొత్తం పేద ప్రజలంతా సంఘటితం చేసేటటువంటి ఉద్యమాలు ముందుకు రానివ్వకుండా మతోన్మాద రాజకీయాలు నడుపుతున్నారు. మతాల మధ్య ఘర్షణ సృష్టించే కార్యక్రమానికి కోరుకుంటున్నారు. ఆ రకంగా మొత్తం రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నారు. వీటన్నిటి పట్ల కూడా మనం ఆలోచించి మన సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సన్నద్ధం కావాలి. ఈ రోజు హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మోడీకి, రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పార్టీ నుంచి మీరు వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరాలా, 20,000 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు వేయాలా, విద్యారంగంలో టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వైద్య రంగంలో అనేక పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అట్లాగే దేశవ్యాప్తంగా యూనివర్సిటీస్ లో ఖాళీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసేది 10 లక్షల ఉద్యోగాలు అక్కడ భర్తీ చేయడానికి అవకాశం ఉంటే ఉరుకు లేదు, పలుకు లేకుండా వివరిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేసేటటువంటి పద్ధతుల్లో ఉద్యమాన్ని దించాలా. ఆ రకంగా కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించే పోరాటాన్ని, అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటటువంటి పద్ధతుల్లో పోరాటాన్ని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ధర్నా తర్వాత ఆగస్టు నెలలో జిల్లాల్లో కూడా ఇలాంటి నిరుద్యోగుల ధూమ్ధాం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. దానికి పెద్ద సంఖ్యలో అందరి మద్దతు కూడగట్టుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అట్లాగే నిరుద్యోగులు చేసేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఉంటుంది. ప్రజా పోరాటాలకు, సమస్యల మీద పోరాడే వాళ్ళకి, గట్టిగా నిలబడి పోరాడేటటువంటి వాళ్ళకు నిరంతరం ఎర్ర జెండా సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ పోరాటాలు మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రజలకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.